నాకు అమృత కేస్ గురించి మీరు కామెంట్స్ చేయటం లాస్ట్ టైం చూశాను నేను. అవును రీసెంట్గా తీర్పు వచ్చింది. అవును. ఏంటి మీ అభిప్రాయం? ఏం లేదు, నేను వాస్తవంగా నేను ఆ అమ్మాయి విషయంలో ఫీల్ అయింది ఒకటి ఫీల్ అయినా నేను. ఓకే. ఆ అమ్మాయిని కనీసం భర్త చనిపోయిండు, ఆ బాధను ఇందాక అన్నా కదా, ఆ బాధను కూడా అనుభవించకుండా చేసిన అంటే యు ఫీల్ ఇట్. అంటే ఒక తల్లి చచ్చిపోయినప్పుడు, తండ్రి చచ్చిపోయినప్పుడు ఆ బాధను మనం ఫీల్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణ, మా అమ్మ అక్టోబర్లో చనిపోయింది. నేను అమ్మ చనిపోగానే టక్కుని తీసి మా అమ్మ చనిపోయింది అని నేను సోషల్ మీడియాలో పెట్టాలా? నేను 14 రోజుల వరకు దినవార కార్యక్రమాలు అయినాక నేను బయటికి రావడానికి టైం పట్టింది. నేను జీర్ణించుకోలేకపోయినా అంత ప్రిపేర్డ్ అయిన వ్యక్తిగా అమ్మ చనిపోతుంది అని నాకు ముందే తెలుసు. 10 years బ్యాకే తెలుసు ఈ డేట్లో చనిపోతుంది, ఈ టైంలో అంటే నెరీ 1 weekలో చనిపోతుంది అని తెలుసు. అయినా నేను నన్ను మనసు బ్యాలెన్స్ చేసుకోవడానికి టైం పట్టింది. సో అలాంటిది ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న భర్త చనిపోతే ఆ బాధలో ఉండాల్సింది పోయి ఆ అమ్మాయి అక్కడ దహనం కాకుండా వచ్చి మైక్ల ముందర మాట్లాడింది. నాకు ఆ పాయింట్ నచ్చలా. నేను అనేది ఏంటంటే, నీ భర్త చనిపోయిండు, నువ్వు అక్కడ పోయి నువ్వు అంత కష్టాన్ని ఫేస్ చేయి అనేటువంటిది నా ఉద్దేశం. అనుభవించు అనేది నా ఉద్దేశం, అంతేగాని టీవీ ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సిన సందర్భం కాదు అనేది నా ఉద్దేశం. కానీ ఆ అమ్మాయి విచిత్రంగా అప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేసింది. రిజల్ట్ వచ్చిన తర్వాత నిన్న జడ్జిమెంట్ వచ్చినాక బయటికి రాలి అమ్మాయి సైలెంట్గా ఉంది. సో నేనేది ఇంకా అమ్మాయి పెళ్లి చేసుకోవద్దా? మీరే అన్నారు కదరా నాయన, శుభమా అంటూ 5వ పెళ్లి, శుభమా అంటూ 10వ పెళ్లి, శుభమా అంటూ 2వ పెళ్లి చేసుకుంటుంది, తప్పే ఉంది? ఇప్పుడు మీరే కదా ఎంకరేజ్ చేస్తారు సమాజాన్ని, శుభమా అంటూ 3వ పెళ్లి అంటున్నారు కదా. ఇప్పుడు అమ్మాయి శుభమా అంటూ 2వ పెళ్లి చేసుకుంటుంది, రేపు పొద్దున ఇంకో పెళ్లి. ఇగో ఎవరి వ్యక్తిగతమైన అంశం వారిది. మనం వాళ్ళ జోలికి, వాళ్ళ చెప్పుల్లో అదే అన్నారు సామెత, ఒక వ్యక్తి గురించి మాట్లాడాలంటే ఆ వ్యక్తి షూలో కాళ్ళు పెడితేనే మనకు తెలుస్తుంది. అట్లనే అమృత అనుభవించిన కష్టము, మారుతిరావు అనుభవించిన కష్టము వాళ్ళకు మాత్రమే తెలుసు తప్ప మనం ఇంకోటండి, సోషల్ మీడియా ఏమైపోయింది, నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, జనాలు ప్రతిరోజు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్తదనం అంటే సంచలనం. ఎంత సైకోలు తయారయ్యారంటే సోషల్ మీడియాలో జనాలు, ఇట్లా సెల్ ఫోన్ కొట్టి ఏం లేవా సంచలనాలు అంటే, సంచలనం కావాలి, వాడు చచ్చిపోవాలి, వీని జైలు వేయాలి, వాడిని టీవీలో పెట్టాలి, వీని బట్టలు ఇప్పాలి అంటే పబ్లికే కోరుకుంటారు. ఇట్లా స్క్రోల్ చేసుకుంటారు, ఏమయ్యా బోరుగుందిరా ఈ 2 రోజులు అంటే ఒక గ్యాప్, మళ్ళీ ఇంకోటి 3 రోజులకే మళ్ళీ ఫ్రెష్ ఇంకోటి కావాలి, ఇది వద్దు మనకి, ఇక ఇంకో సబ్జెక్ట్ అంటే ఇది పెరుగుట విరుగుట కొరకే. సో ఏమైంది, మనకు తెలియకుండానే మనం ఎక్కడో తప్పులు చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైంది, ఇన్ఫ్లుయెన్సర్స్ తెలియకుండానే తప్పులు చేశారు, ఇవాళ అనుభవించేస్తారు. ఇప్పుడు ఆ అనుభవించే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి నిన్న చూసిన 11 మంది లిస్టులో మీనరాశి, తులారాశి, మేషరాశి వాళ్ళే ఉన్నారు మొత్తం. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే అందులో. నేను చెబితే విననోళ్ళే ఎక్కువ ఉన్నారు అందులో. అంటే ఈ మధ్యన ఎట్లయిపోయిందంటే, ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు, ఏమని, మీరు దువాడ శ్రీనివాసరావు ప్రోగ్రామ్కి పోయిరని అడిగి, నేను పోయినా. ఒక మాట చెప్తే నమ్మమ్మ, అక్కడికి వచ్చిన అమ్మాయిలు ఒక షోలో ఈ మధ్యన ఒక షో ఫేమస్, తెలుగులో ఒక షో వస్తుంటుంది సంవత్సరానికి ఒకసారి. ఆ షోలో పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళకి ఏం ఫీల్ అవుతారంటే, మనుషులంతా భూమి మీద నడుస్తారు, మేము మాత్రమే 10 feet పైన నడుస్తాం అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకు. బిగ్ బాస్ షో పైన నడుస్తుంటారు వాళ్ళు, నేను చెప్పను కానీ పైన నడుస్తుంటారు వాళ్ళు, 10 feet పైన నడుస్తుంటారు. వాళ్ళకు పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా వాళ్ళకు మనుషులకు చీమల్లాగా కనిపిస్తారు. అరే మీరే ఇట్లా ఫీల్ అయితే ఆడ సూపర్ స్టార్ హీరోయిన్లు ఏం ఫీల్ కావాలి, నయనతార ఏం ఫీల్ కావాలి, రణబీర్ కపూర్ ఏం కావాలి, రణబీర్ కపూర్ ఏం కావాలి, వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుంది ఇంకా? అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎన్ని రోజులు ఉంటుంది మీ లైఫ్, ఇది గ్యారంటీ ఏముంది మీకు? సో డబ్బు ఇక్కడ మీరు ఎప్పుడు గొప్పగా ఉండాలంటే, మీరు జీవితంలో డబ్బును లాస్ కానప్పుడు మీరు గొప్పగా ఫీల్ కండి. నేను అనే పాయింట్, ప్రపంచంలో కలియుగంలో డబ్బే ముఖ్యం. నో బంధాలు, నో అనుబంధాలు, ఓన్లీ డబ్బు 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 డబ్బు. సో డబ్బు సంపాదించండి, ఏ లెవెల్లో సంపాదించండి అంటే, మీ జీవితంలో మీరు బ్రతికున్నంత కాలం ₹1 కూడా మీకు తగ్గకుండా బ్రతకండి. కానీ మీ దగ్గర లేదే. నువ్వు బ్రాండెడ్ బ్యాగ్ వేసుకొని యూరోప్ కంట్రీకి పోయినప్పుడు నువ్వు గొప్పదానివి, తెలుసా యూరోప్ గురించి? బ్రాండెడ్ బ్యాగ్ కాకపోతే పోలీసు అరెస్ట్ చేస్తారు, ఫేక్ బ్యాగ్ అయితే తీసి కొడతారు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఫేక్ బ్యాగ్ 3,000కి దొరుకుతుంది, హైదరాబాద్ వేసుకొని టింగ్ అని తిరుగుతావు. యూరోప్ ఎయిర్పోర్ట్లో దిగితే, మిలాన్లో దిగినావనుకో, పోలీసు వాడు ఫస్ట్ బ్యాగే లాక్కుంటాడు. ఓకే, మనకు మిలాన్లో, యూరోప్లో, ప్యారిస్లో మనం ఎయిర్పోర్ట్కి వస్తే కుప్పలు ఫేక్ బ్యాగులు పడేసి ఉంటాయి ఆడ. మనోళ్ళు వేసుకొని పోతే వాళ్ళు తీసి పక్కకు పడేస్తారు, ఫేక్ బ్యాగులు పర్మిషన్ లేదు, రోడ్డు మీద కూడా ఫేక్ బ్యాగ్ అమ్మడు వాడు. అంత స్ట్రిక్ట్ రూల్స్ మొత్తం యూరోప్ మొత్తం. కళ్ళద్దాలు, ఎనీ బ్యాగులు, ఎనీ చెప్పులు బ్రాండెడ్ అంటే బ్రాండెడే, నో ఫేక్. మీకు హైదరాబాద్లో కుక్కడపల్లికి పోతే ఆడ ఎల్వీ బ్యాగు ఇక్కడ 3,000కి వస్తుంది. అదే చెప్తున్నా, అట్లా బతకండి, న్యాచురల్గా బతకండి, ఒరిజినల్ లైఫ్తో బతకండి. అంతేగాని మేము ఏదో అక్కడే మాతో 10 మంది సెల్ఫీలు దిగుతున్నారు కదా అని చెప్పేసి మీరు ఏదో గొప్పలకు పోయి
లైఫ్ని ఖరాబ్ చేసుకుని అబ్బాయిలు కూడా అంతే ఏముంది, ఒక మంచి కార్ అప్పు తీసుకోవడము లేదా ఫ్రెండ్ తీసుకోవడం ఏదో తీసుకోవడం, మంచి అమ్మాయిని పటాయించడము, పెళ్లి చేసుకుంటా అనడం, దాని దగ్గర ఉన్న డబ్బులని లాక్కోవడము, ఆ అమ్మాయిలే కష్టపడి సంపాదించినవి అని వీనికి పెడతారు, వీడేమో రోడ్డు మీదకి వస్తాడు, వీడితో పాటు అమ్మాయి రోడ్డు మీదకి వస్తుంది, తీరా చూస్తే డివోర్స్ తీసుకుంటారు. ఇవన్నీ మనం చెప్పితే అర్థం కావు వాళ్ళకు అంటుకున్నాక. అందుకనే అంటారు దెబ్బ తగిలినోడు బట్ట కడతాడు అని ఒక సామెత ఉంది. దెబ్బ తగిలితే కానీ కట్టు కడతాడు, అప్పుడే తెలుస్తుంది. సో వేణుస్వామి చెప్పేటి అన్నీ కామెడీగా ఉంటాయి, జరిగిన తర్వాత సీరియస్గా ఉంటాయి. ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 99.99 మాకు తెలిసిన వరకు సక్సెస్ రేషియో, వెదర్ ఇట్ ఈజ్, ఇప్పుడు మీరు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడను అని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను మిగతా హీరోయిన్స్ని తీసుకోవచ్చు. సక్సెస్ రేషియో అంటే మీరు డివోర్స్ గురించి చెప్పినా లేకపోతే వాళ్ళ సక్సెస్ గురించి చెప్పినా, హీరోయిన్ సక్సెస్ గురించి కూడా వస్తాను. నాకు తెలిసిన హీరోయిన్స్ కూడా నేను పర్సనల్గా మాట్లాడటం కూడా జరిగింది వాళ్ళతో. ఈ సక్సెస్ రేషియో సడన్గా మారిన తర్వాత ఏమైనా పబ్లిసిటీ ఇంకా ఎక్కువ జరిగిందా? అంటే ఏం లేదు ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి, అంటే ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు జనాలు నన్ను విమర్శించేవాడు దొరుకుతారా అని చూసారా? వాడి వర్షన్లో దొరకడం కాదు, వాళ్ళ వర్షన్లో వాళ్ళు ఉంటారు. నేను అనే పాయింట్ ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి చచ్చే వరకు శత్రువులే, జగను చంద్రబాబు చచ్చే వరకు శత్రువులే. సో జగను చంద్రబాబును పోగొడతాడని, చంద్రబాబు జగన్ను పోగొడతాడు అని అనుకుంటే మూర్ఖత్వం. అట్లనే కేసీఆర్ రేవంత్ రెడ్డిని పోగొడతాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ని పోగొడతాడు అనుకుంటే మూర్ఖత్వం. అట్లనే నన్ను శత్రువులుగా భావించేవాళ్ళు, నన్ను విరోధిగా భావించేవాళ్ళు, నన్ను విమర్శిద్దామని కోరుకునేవాళ్ళు నన్ను పొగుడుతారని అనుకోవడం నా మూర్ఖత్వం. సో నేను అలా ఎప్పుడూ కోరుకోలే. సో దానివల్ల నా లైఫ్ ఏదో డిస్టర్బ్ అవుతుంది అని నేను అనుకోలే. సో నేను అనుకున్నది ఏమిటి అంటే, నేను ఒకానొక స్థాయిలో సెలబ్రిటీల జాతకాలు చెప్పడం వల్ల ఇది కంటిన్యూ అవుతుంది చెప్పుదాము అనే ఉద్దేశమే తప్ప దానివల్ల నాకు 1% లాభం లేదు. ఎందుకంటే నేను ఎవడి గురించి చెప్తే వాడు నా దగ్గరికి రాడు. రైట్, ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఇంట్లో ఒక వ్యక్తికి జ్వరం వచ్చింది, మలేరియా వచ్చింది. ఆ మలేరియా వచ్చినప్పుడు ప్రత్యేకించి మీ ఇంట్లో ఆ పర్సన్కు ఏదో ఒక పార్ట్కు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది, ఉదాహరణ నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చింది. సో ఆ డాక్టర్ ఏమంటాడు, మీ జనరల్ ఫిజిషియన్ మీకు ఏం సజెషన్ ఇస్తాడు, నరాలకు సంబంధించిన సమస్య వచ్చింది, న్యూరో ఫిజిషియన్కు చూయించుకోండి అంటాడు. అంతేగాని పలాను నా సడ్డకు దగ్గరికి ఉండి అనేది మీకు చెప్పడు కదా. సో మీకు తోచిన వ్యక్తి దగ్గరికి మీరు పోతారు, అవునా? సో నేను కూడా ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య గురించి మాట్లాడుతున్నా, సెలబ్రిటీ సమస్య గురించి మాట్లాడుతున్నా అంటే ఆ వ్యక్తికి ఆ నష్టం జరగవద్దు అనే ఉద్దేశంతోనే మాట్లాడినా, అంతే తప్ప దానివల్ల వాళ్ళు నా దగ్గరకు వస్తారు అనుకుంటే నేను వాళ్ళ గురించి చెప్పిన వీడియోలతో పాటు వాళ్ళ పూజలు కూడా పెట్టేవాడిని కదా. సో నేను చెప్పిన ఏ సెలబ్రిటీ తాలూకు వీడియోలు నేను సోషల్ మీడియాలో పెట్టాలి అంటే వాళ్ళు నా దగ్గరికి రాలే, అంటే వాళ్ళు ఇంకెవరి దగ్గరకో వెళ్ళలేదు, నాకు అనవసరం, నేను చెప్పిన. బట్ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నది ఏంటి అంటే, దేశ కాలమాన పరిస్థితులలో మరీ ముఖ్యంగా తెలుగు జనాలు చాలా డెవలప్ అయినారు. ఈ మధ్యన నన్ను విమర్శించిన వాళ్ళల్లో కొంతమంది ఏమని చెప్పినారంటే, శుభమా అంటూ 3వ పెళ్ళి, శుభమా అంటూ 2వ పెళ్ళి. అంటే నాకు తెలిసిన హిందూ సంప్రదాయంలో ఒకటే పెళ్ళిని శుభం అంటారు కానీ 10వ పెళ్ళిని కూడా శుభమా అంటారు అని నాకు తెలియదు. నేను ఇప్పుడు నేర్చుకున్నా, ఓహో 10వ పెళ్ళిని కూడా శుభమా, నేను కూడా అంటా శుభమా అంటూ 11వ పెళ్ళి, శుభమా అంటూ 12వ పెళ్ళి, శుభమా అంటూ 13వ పెళ్ళి అని మీ పిల్లలకు కూడా చేయరు, శుభమా అంటూ 14వ పెళ్ళి. సో ఇప్పుడు నన్ను విమర్శించాలి అంటే పదప్రయోగం రాక శుభమా అంటూ పెళ్లి చేసుకుంటారు. అరే ఒకటే పెళ్ళే శుభం, 2వ పెళ్ళిని శుభం అనరు, 3వ పెళ్ళిని ఎవడు శుభం అనరు, 4వ పెళ్ళిని శుభం అనరు. సో నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను విమర్శించాలి అంటే మీరు ఇంత దిగజారుతున్నారా,